హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం రియాక్ట్లో యూజ్ స్టేట్ ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందామండి. సో ఫస్ట్ రియాక్ట్లో యూజ్ స్టేట్ అంటే ఏంటంటే అండి, యూజ్ స్టేట్ అనేది డేటాని స్టోర్ చేయడానికి మరియు అది మారినప్పుడు యూఐని ఆటోమేటిక్గా అప్డేట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ రియాక్ట్ యూజ్ స్టేట్ని యూజ్ స్టేట్ హుక్ అంటాము. సింపుల్గా చెప్పాలంటే స్టేట్ మారితే దానికి రిలేటెడ్గా ఉన్న యూఐ అప్డేట్ అవుతుందండి. రియల్ టైం ఎగ్జాంపుల్లో మీకు ఒక క్రికెట్ స్కోర్ బోర్డ్ కనిపిస్తుంది కానీ టీవీ చూస్తూ ఉండి బాల్ పడిన ప్రతిసారి మనకు రన్స్ వచ్చిన ప్రతిసారి స్కోర్ బోర్డ్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది కదా, రన్స్ పెరిగినాయి అని చెప్తాం కదా. సో అలాగా స్కోర్ బోర్డులో వాల్యూ పెరిగిన ప్రతిసారి ఆ స్కోర్ బోర్డ్ ఆ వాల్యూ మాత్రమే అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దానికోసమే రియాక్ట్లో యూజ్ స్టేట్ హుక్ అనేది యూజ్ చేస్తారు. ఎప్పుడైతే వాల్యూ చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ యూఐ పార్ట్ అప్డేట్ అవుతుంది అనమాట. సో సింటాక్స్ మనం రియాక్ట్లో యూజ్ స్టేట్ రాయడానికి ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ రియాక్ట్. మనకి యూజ్ స్టేట్ అనేది ఒక రియాక్ట్ హుక్ కదా. సో మనం దీన్ని రాయాలి అంటే ఫస్ట్ మనం రియాక్ట్కి సంబంధించిన యూజ్ స్టేట్ హుక్ని రాసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ రియాక్ట్ యూజ్ స్టేట్ హుక్ అని రాశాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనకి ఏం లేదు, మనం యూజ్ స్టేట్ ఎగ్జాంపుల్ చూడాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, యూజ్ స్టేట్ డిక్లేర్ చేయడానికి ఫస్ట్ నేను ఒక కౌంట్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను అండి. సో కాన్స్టెంట్ కౌంట్ ఇలా తీసుకున్నా కదా. ఇక్కడ ఫస్ట్ యూజ్ స్టేట్ ఆఫ్ 0 అని ఇచ్చాను కదండి. యూజ్ స్టేట్ ఆఫ్ 0 అంటే నేను ఇనిషియల్గా 0 వాల్యూని యూజ్ స్టేట్లో పెట్టానని అర్థం. తర్వాత కౌంట్ యొక్క వాల్యూ ఇందులో కనిపిస్తుంది అనమాట మీకు. సో తర్వాత ఏంటంటే సెట్ కౌంట్ అని ఉంది కదా, సెట్ కౌంట్ నేను కౌంట్ చేసిన తర్వాత, అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆన్ క్లిక్ అని ఒక బటన్ ఉంది. ఈ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేశాను, సెట్ కౌంట్ అనే మెథడ్ని తీసుకుని ఈ మెథడ్లో ఏం జరగాలని చెప్పి రాసామంటే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అని రాసాము. కౌంట్ ప్లస్ 1 అంటే ఇనిషియల్గా కౌంట్ ఎంత ఉంది, 0 ఉంది. సో ఆ 0 ఉన్న కౌంట్ మన బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే కౌంట్ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయ్యి కౌంట్ ప్లస్ 1 చూపిస్తుందండి. సో ఎందుకు రియాక్ట్లో యూజ్ స్టేట్ యూజ్ చేస్తాము అంటే, యూజ్ స్టేట్ అనే హుక్ యూజ్ చేస్తే మనం ముఖ్యంగా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, యూజ్ స్టేట్ అనేటప్పుడు ఇనిషియల్ వాల్యూ ఉంటుంది, అలాగే కరెంట్ వాల్యూ ఉంటుంది, అలాగే మనం దాన్ని అప్డేట్ చేయడానికి సెట్ కౌంట్ అనే మెథడ్ రాస్తాము. ఇది మామూలుగా సింపుల్ అనమాట. రియాక్ట్లో యూజ్ స్టేట్ అంటే ఇది మాత్రం పక్కగా ఉంటుంది. ఇనిషియల్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ నేను 0 ఇచ్చాను, మీరు ఎంటీ కూడా ఇవ్వచ్చు. కరెంట్ వాల్యూ ఉంటుంది. మీరు అప్డేట్ చేసిన తర్వాత అప్డేట్ చేయడానికి ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఇది రియాక్ట్లో యూజ్ స్టేట్ గురించి అండి. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, నేను ఒక బటన్ తీసుకున్నా. బటన్ పేరు ఇంక్రిమెంట్. ఇక్కడ రాసాం కదండి బటన్ ఇంక్రిమెంట్ అని. ఇదిగోండి బటన్, ఈ బటన్ ఏమేంటి ఇంక్రిమెంట్. సో బటన్ మీద క్లిక్ చేసాము. క్లిక్ చేసినప్పుడు మనకేమవుద్ది, కౌంట్ ప్లస్ 1 అని ఒక రియాక్ట్ మెథడ్ రాసుకున్నాం కదా. ఆన్ క్లిక్ ఈవెంట్ అంటే రియాక్ట్ బటన్ ఈవెంట్స్లో మనం క్లిక్ చేసిన వెంటనే సెట్ కౌంట్కి కౌంట్ ప్లస్ 1 అనే వాల్యూ అప్డేట్ అవుతుంది. ఇది రియాక్ట్లో యూజ్ స్టేట్ గురించి అండి సింపుల్గా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, మనం జస్ట్ కౌంట్ అనేది అప్డేట్ చేసాం కదా, ఇంకా చాలా జరుగుతాయి అన్నమాట. ఇంకా ఓన్లీ కౌంట్ ఒకటే కాకుండా మనం నేమ్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అండి. కాన్స్టెంట్ ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు నేమ్ అని తీసుకుంటున్నా. నేమ్ ఇనిషియల్గా నేమ్ వేరేది ఉండొచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ మారుస్తాను అనమాట. సెట్ నేమ్ అనేది నా ఫంక్షన్ నేమ్. ఈ నేమ్ని నేను ఎప్పుడు చేంజ్ చేస్తాను అంటే, నేను ఒక బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు నేమ్ చేంజ్ అవ్వాలని చెప్పి రాసుకున్నాం అనుకోండి. అప్పుడు బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ కరెంట్గా మనం ఏమిటి రియాక్ట్ అని రాద్దామండి. ఇనిషియల్గా ఈ వాల్యూ ఉంది, ఓకేనా. ఇప్పుడు నేమ్, ఆ కోర్స్ నేమ్ ఇనిషియల్గా రియాక్ట్ అని ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కోర్స్ నేమ్ చేంజెస్. ఓకే అండి. ఇప్పుడు నేను కింద ఏం చేస్తున్నా అంటే ఇంకో బటన్ తీసుకుంటున్నాను. ఈ బటన్లో ఏం చేస్తున్నా అంటే, నాకు ఇప్పుడు ఏమవ్వాలి, నేను ఆ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు దాని నేమ్ చేంజ్ అవ్వాలి. ఓకే అండి. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే H1 అని తీసుకున్నా. ఓకే అండి. H1లో మనం జస్ట్ ఏదైతే మన కోర్స్ నేమ్ ఉందో దాన్ని ప్రింట్ చేస్తున్నాం అండి, ఓకేనా. సో నేమ్ అని రాసుకున్నా. నేమ్ అనేది ఏంటి, మనకి స్టార్టింగ్ ద ఇనిషియల్ నేమ్లో ఏముంటుంది, రియాక్ట్ అనేది ఉంటుంది. సో రియాక్ట్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, బటన్ అని రాసుకుంటున్నాం. ఈ బటన్లో ఏం కావాలంటే నాకు
నేను బటన్లో క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ నేమ్ అనేది చేంజ్ అయ్యి వేరే నేమ్ కింద రావాలన్నమాట. సో నేను బటన్కి ఆన్ క్లిక్ అని రాస్తున్నా అండి. ఆన్ క్లిక్. ఇప్పుడు నాకేం కావాలంటే ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నేను నా కోర్స్ యొక్క నేమ్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి ఏం చేయాలి, సెట్ నేమ్ అనేది మెథడ్ నేమ్. ఈ మెథడ్లో మనం ఏమి ఇస్తున్నామంటే రియాక్ట్ బదులు పైథాన్ అని ఇస్తున్నాం అండి. సో పైథాన్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏమవుద్ది, బటన్ అనేది ఉంది, బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ సెట్ నేమ్లో రియాక్ట్ బదులు పైథాన్ అనేది మనకు వస్తుంది. ఓకే అండి. తర్వాత నేను ఈ బటన్కి నేమ్ ఇవ్వాలి కదా, సో అందుకని బటన్కి నేమ్ ఇస్తున్నా, చేంజ్ నేమ్ అని ఇస్తున్నా. చేంజ్ కోర్స్. ఓకే అండి, కోర్స్ నేమ్ ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఏమవుద్ది, నేను ఈ బటన్ మీద క్లిక్ చేయగానే రియాక్ట్ బదులు పైథాన్ అనేది మనకి ఇక్కడ నేమ్ దగ్గర ప్రింట్ అవ్వాలి. ఓకే అండి, ఇది మన ఇంటెన్షన్ అనమాట. ఇప్పుడు నేను సేవ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఫస్ట్ మనకి రియాక్ట్ అని ఉందండి, చేంజ్ కోర్స్ నేమ్ అన్నప్పుడు మనకి ఏమైంది, పైథాన్ అనేది వచ్చిందనమాట. రియాక్ట్లో యూజ్ స్టేట్ హుక్ అనేది అంటారు కదా. సో సింపుల్గా మనకి రియాక్ట్లో యూజ్ స్టేట్ హుక్ దేనికి యూజ్ చేస్తామంటే మనం హైడ్ అండ్ షో చేయొచ్చు, లేకపోతే మీరు ఏదైనా సరే వాల్యూని అప్డేట్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక్క లైన్లో చెప్పాలంటే మీకు యూజ్ స్టేట్లో సింపుల్గా మనం ఏదైతే స్టార్టింగ్ వాల్యూ ఇస్తామో ఇనిషియల్ వాల్యూ ఇవ్వాలి. తర్వాత కరెంట్ వాల్యూలో మనకి ఇచ్చిన వాల్యూ అప్డేట్ అవుతుంది అనమాట. సెట్ వాల్యూలో రియాక్ట్ అనేది రీరెండర్ అవుతుంది. సో మనకి ఫైనల్గా యూఐ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు యూజ్ స్టేట్ అంటే ఏంటంటే అండి, కాంపోనెంట్లో స్టేట్ని స్టోర్ చేయడానికి మరియు అప్డేట్ చేయడానికి ఉపయోగించే రియాక్ట్ హుక్. యూజ్ స్టేట్ ఏం రిటర్న్ చేస్తుంది, కరెంట్ వాల్యూ, సెట్ ఫంక్షన్. యూజ్ స్టేట్ అని తీసుకున్నాం అనుకోండి, యూజ్ స్టేట్కి రెండు ఉంటాయి, ఒకటోనో కరెంట్ వాల్యూ ఉంటుంది, ఒకటోనో సెట్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. మనకి సెట్ ఫంక్షన్ ఎందుకంటే వాల్యూని అప్డేట్ చేయడానికి రియాక్ట్లో ఉపయోగిస్తామన్నమాట. అలాగే మనం ఎన్ని స్టేట్లని అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక కాంపోనెంట్లో ఎన్నిసార్లు అయినా యూజ్ స్టేట్ ఉపయోగించవచ్చా మన ఇష్టం అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లాగిన్ ఫామ్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, లాగిన్ ఫామ్కి యూజ్ స్టేట్లో మనం సింగిల్ వాల్యూస్ తీసుకోకుండా డైరెక్ట్గా ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకో, ఆబ్జెక్ట్లో యూజర్ నేము, పాస్వర్డ్, ఇంకా ఏమన్నా చెక్ కావాలితే అవి కూడా పెట్టుకొని జస్ట్ ఒక సింగిల్ ఆబ్జెక్ట్ తీసుకుని ఆ ఫామ్ మొత్తం ఆ సింగిల్ ఆబ్జెక్ట్లో రియాక్ట్ యూజ్ స్టేట్ హుక్ ద్వారా చేసేయచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు టాపిక్. మీకు టాపిక్ నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.